వచ్చే నెల 14వ తేదీ ఆదివారం మన రాజా ప్రోగ్రాం కావాలి. పైసా గాలో ప్రోగ్రాం లేదు. ఎంత? మామూలే. ప్రోగ్రాం అప్పుడు 10,000 అడ్వాన్స్ అయితే. ఇదిగో మిగతాది ప్రోగ్రాం తర్వాత తీసుకో. ఓకే, మీరు వెళ్ళండి. ఆ తుంగుడు అసలు గందరగోళం. సరిగ్గా ఇచ్చారో లేదు లెక్క పెట్టరా. తోకం సరిగ్గా ఉందా? రాజా ప్రోగ్రామ్ చెప్పచ్చు. ప్రోగ్రామ్ సరే డబ్బెంత చెప్తావు? 50-50గా. ఆ పల్లెటూరు ముద్దు మన డబ్బు అందట్లేదు. ఓ పని చేయి. మన బడ్జెట్ మారిపోయింది కదరా. ఇక నుంచి 3 కాళ్ళు మనకి, 1 కాలు ఆ రాజాకి. అర్థమైందా? ఎట్లా? ముందు ఆయనకి సగం, మీకు సగం. ఇప్పుడు మీకు 3 కాళ్ళు, ఆయనకి 1 కాలు. ఈ పల్లెటూరు ముద్దుకి కొద్దిపాట్ల లెక్కలు తెలుసు. మీరు చేసిన ఈ పని ఆయనకి తెలిస్తే? తెలియదు సిస్టర్. ఈ విషయం రాజా తెలిస్తే మమ్మల్ని రోడ్డు పాలు చేస్తాడు. మా ఫుడ్ ఉండదు. అయితే ఆ డబ్బులు ఇవ్వండి. మరి ఆ 3 కాళ్ళు? ఇచ్చే రాను రాను ఆ పల్లెటూరు గబ్బలే ఏకు మేకే కూర్చుంది. చిచ్చి, మాకు ఆ ఇంట్లో స్వేచ్ఛ లేకుండా పోయింది. మనందరం సంతోషంగా ఉండాలంటే ఒక్కటే మార్గం. ఏమిటది? ఆ జంటని విడదీయటం. రాజాకి ఆ పల్లెటూరు గబ్బిలాయికి మనస్పర్ధ లేవదీసి వాళ్ళు విడిపోయేలా చేస్తే రాజా మనందరికీ దగ్గర అవుతాడుగా. రోసి, రోసి, నీకేం కావాలో నన్ను అడుగమ్మా. సీతయ్య. అమ్మా, రోజుకి నేను పాలు పట్టినమ్మా. అక్కర్లేదు, నేను ఇస్తాను. రేపు రోసికి బిస్కెట్లు అవి తెచ్చిపెట్టు. అలాగేనమ్మా. రోసి, నిన్ను చూస్తుంటే రాము గుర్తుకొస్తున్నాడమ్మా. రాము, లక్ష్మిని బెంగ పెట్టుకున్నావా? ఇలా అన్నం తినకుండా పాలు తాకుండా ఉంటే ఎలా చెప్పు? నిన్ను చూస్తే నాకు చాలా బాధగా ఉందిరా. చూడు, రేపు మేనేజర్ పట్టణం వెళ్తారు. ఆయనతో వెళ్ళొచ్చు, సరేనా? చూడమయ్యా బాబు, ఆ కోర్టు పని చేసేసుకుని త్వరగా వచ్చేస్తాను. నువ్వేమో ఆ తోట పని ఆ కూలి వాళ్ళకి బిచ్చేసాయి. అలాగే బాబు. వస్తారమ్మా అయితే? అలాగే బాబు. హాయ్ రాజా. హలో. బై లక్ష్మి, నీకు చెప్పడం మర్చిపోయాను. ఇతని గాల్సభ సెక్రటరీ మిస్టర్ సంగీతరావు. హాయ్ రాజా. హాయ్. ఏమిటి ఇంత ఆలస్యం చేసావు? నమస్కారం. హలో, నీ కోసం అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను. టైం అయిపోతుంది. రండి అమ్మా, కూర్చోండి. కూర్చోండి అమ్మా. వాళ్ళు ఎంత అభిమానంగా పిలిస్తే మధ్యలో లేచొస్తావా? అలా వచ్చింది కాక నీ ఊరుకొక స్టేజ్ మీద తరివి ఒక అభాస్పాలు చేస్తావా? రాము వచ్చాడు అక్కడికి.
నంగనాచిలా మాట్లాడు. చదువు లేకపోయినా సంస్కారం ఉన్నదాని అనుకున్నా. ఇప్పుడు ఆ సంస్కారం కూడా లేని దాని నిరూపించుకున్నాం. సభ్యత లేని వాళ్ళని అందరం ఎక్కించడం ఎంత తప్ప నాకు బాగా తెలియజేశాం. చిచి, ప్రమాణ పూర్తిగా నాకేం తెలియదండి. అక్కడ వాతావరణం అలా ఒకరినొకరు పూసుకుంటూ పాడడం నచ్చక నేనే లేచి వచ్చేశాను. అద్భుతంగా పాడే మిమ్మల్ని నలుగురు మెచ్చుకుంటుంటే ఎంతో మురిసిపోతానే. నేను మీ కార్యక్రమాన్ని పాడు చేసేందుకు రామును పంపానంటే నమ్ముతారా? నువ్వు పంపించకుండా వచ్చి రమస్ చేసిందంటే నమ్మేటంత వెరివాణి కాదు. ఇన్నేళ్లుగా నేను సంపాదించింది డబ్బు కాదు, క్రమశిక్షణతో ప్రోగ్రాం ఇస్తానన్న పేరు. ఈ రోజు నీ మూలంగా నలుగురిలో తలదించుకోవాల్సి వచ్చింది. నా మాట నమ్మండి, రాము ఈ ఊరికి వచ్చిన సంగతి నాకు తెలీదు. నిజమండి. అదిగో ఆ దట్టి డాక్ ఇక్కడికి వచ్చింది. దాన్ని చంపి పారేస్తాను. ఏది ఎక్కడుంది? రాస్కెల్. నిన్ను ఏం చేస్తాను చూడు. నువ్వు తప్పకుండా దయచేసి నా మాట వినండి. దాన్ని ఏం చేయకండి. దాని సంగతి నేను చూసుకుంటాను. మీరు ఉండండి. రాము, 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 దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోరాము. ఇంకెప్పుడు ఇక్కడికి రాకూడదు. నా మాట విను, వెళ్ళిపోరాము. నేను చూస్తే ఆయన చంపేస్తారు. మళ్ళీ ఆ కుక్క ఈ ఆవరణలో కనపడిందో దాన్ని నిన్ను బీ కేర్ఫుల్.